చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుటుక్కు మింగావా అన్న చిలక కథ ఈ రోజుకి క్లైమాక్స్ కొచ్చింది. నా కథ కాదు క్లైమాక్స్ కొచ్చింది, నీ కథే. నా కథకి క్లైమాక్స్ నేను తప్ప ఎవ్వరూ ఇవ్వలేరే. ఆహా, అలాగే అనుకుంటూ ఉండు. అత్తమ్మ బయటికి వెళ్ళింది, ఇంటికొచ్చాకుంటుంది. అవునా? అయితే దుర్గమ్మ గారు వచ్చేలోగా నీకొక చిట్టి కథ చెప్తాను, విను. అనగనగనగా ఒక చిలక. ఆ చిలకకి ఒక రహస్యం తెలిసింది. తన చిలక పలుకులతో ఆ రహస్యం అందరికీ చెప్పాలని రివ్వునెగిరి వెళ్ళింది. ఇంతలో ఆ చిలకని ఒకడు పట్టుకుని పంజరంలో బంధించాడు. ఇక చిలక తనకి తెలిసిన రహస్యం ఎలా చెప్పగలదు? చెప్పలేదు కదా. ఏంటి, ఇది పనిగట్టుకుని తీరిక కథ చెప్తుంది అని అనుకుంటున్నావా? చిలక మనసులో రహస్యం పదిలంగా ఉన్నట్టు నీకు సంబంధించిన రహస్యం నా చేతిలో ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసా? ఇదిగో, ఇదే ఆ రహస్యం. ఈ రహస్యం ఏమిటో తెలుసా? టికెట్, హాల్ టికెట్. అదేనమ్మా, తమరు కలెక్టర్ అవ్వాలంటే ఎగ్జామ్ కి వెళ్ళాలి కదా. ఎగ్జామ్ కి వెళ్ళాలంటే హాల్ టికెట్ కావాలి కదా. లేకపోతే ఎగ్జామ్ రాయలేవు కదా. ఆ హాల్ టికెటే ఇది. ఆహా, ఎగ్జామ్ రాయకపోతే, కలెక్టర్ కాకపోతే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీ మొగుడు సీనయ్య ఆశలు పేక మేడల్లా అలా 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 కూలిపోతాయి, కూలిపోతాయి, కూలిపోతాయి. ఒకవేళ ఈ షాక్ కి తట్టుకోలేక సీనయ్య గుండె ఆగినా ఆగిపోవచ్చు. నీ బొట్టు చెరిగిపోవచ్చు, పువ్వులు రాలిపోవచ్చు. ఇక నీ జీవితం అంతా తెల్ల చీరే శాశ్వతం కావచ్చు. మైథిలి, మైథిలి, చూడు, ఇది నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్. జోక్ చేయకు. నా హాల్ టికెట్ నాకివ్వు. నువ్వు నా లైఫ్ తో గేమ్ ఆడొచ్చు, నేను నీ లైఫ్ తో గేమ్ ఆడకూడదా? అది తప్ప? ఏంటమ్మా ఆ చూపేంటి? ఆ బిచ్చగాళ్ళిద్దరూ నీ ముందు సరెండర్ అయిన విషయం నాకు తెలుసు. వాళ్ళిద్దరినీ దుర్గమ్మ గారి ముందు నిలబెట్టి నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటాలన్న నీ ఆలోచన నాకు తెలుసు. అందుకే పోస్ట్ మ్యాన్ హాల్ టికెట్ నీకివ్వడం కోసం వస్తే నేను సంతకం చేసి పగ్గాలు నా చేతికి తీసుకున్నా. నువ్వు గనక దుర్గమ్మ గారి ముందు నా విషయం బయట పెడితే ఆ మరుక్షణమే హాల్ టికెట్ చించేస్తా. ఆ తర్వాత కలెక్టర్ కాదు కదా, బిల్ కలెక్టర్ కూడా కాలేవు.
అది గుర్తుంచుకో. ఓసి దీనగా ఇచ్చి గోలా నీ నోటిని అలా కట్టేసిందా అది? అక్క, నన్ను క్షమించక్క. క్షమించమని అడిగేంత గొప్ప మనసు నీకున్నా అలా అడిగించుకునే అర్హత నాకు లేదు పద్మావతి. ఎందుకంటే అది నా తలరాత. చూడు పద్మావతి, సీనయ్య నీకోసం ఎంతో కష్టపడుతున్నాడు. నిన్ను చదివించాలని, కలెక్టర్ని చెయ్యాలనే కదా సీనయ్య అంత కష్టపడుతుంది. అలాంటిది సీనయ్య కష్టాన్ని నువ్వు నీరు కార్చడం ఏం బాగుంది చెప్పు? నా కోసం, నా జీవితం కోసం నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. సీనయ్య ఆశని, నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు. మైథిలి ఆడుతున్న నాటకం బయట పడకపోతే నష్టం జరిగేది నాకు మాత్రమే. కానీ నువ్వు కలెక్టర్వి కాకపోతే ఎంతో మంది పేదవాళ్లకి, అభాగ్యులకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మన ఊరికి, మన ఊరి జనానికి చాలా నష్టం జరుగుతుంది. పాపం వాళ్ళంతా పద్మావతమ్మ కలెక్టర్ అయితే మన కష్టాలు గట్టెక్కుతాయని ఎదురు చూస్తున్నారు. సీనయ్య కూడా అనుక్షణం వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు. బయటపడడం లేదు కానీ అత్తమ్మ కూడా నిన్ను మంచి స్థితిలో చూడాలని అనుకుంటోంది. ఆ మైథిలితో సర్దుకుపోవడం తప్ప నేను చేసేదేమీ లేదు. నా జీవితం బాగుపడుతుందన్న ఆశ ఏనాడో చచ్చిపోయింది. అసలు అలాంటి కోరిక కూడా నాకు లేదు.